భారతదేశం యొక్క జాతీయ జెండాను ఎవరు డిజైన్ చేశారు? భారత జాతీయ జెండాను భారత స్వాతంత్ర సమరయోధుడు అండ్ మహాత్మా గాంధీ యొక్క అమితమైన అనుచరుడు పింగళి వెంకయ్య రూపొందించారు. పింగళి వెంకయ్య వివిధ దేశాల చరిత్ర, సంస్కృతుల అండ్ జెండాలపై లోతైన అవగాహన కలిగి ఉన్న పండితుడు. ఇది అతని రూపకల్పనను బాగా ప్రభావితం చేసింది. 1921లో బెజవాడలో, ప్రస్తుతం విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా వెంకయ్య చేత మొదట జెండాను రూపొందించారు. స్వావలంబన అండ్ స్వదేశీ ఉద్యమానికి చిహ్నంగా తెరకాను, స్పిన్నింగ్ వీల్ ను చేరాలని మహాత్మా గాంధీ సూచించారు. దీనిని వెంకయ్య పొందుపరిచారు. వెంకయ్య రూపొందించిన ఒరిజినల్ జెండా 2 రంగులు, ఎరుపు అండ్ ఆకుపచ్చ, 2 ప్రధాన వర్గాలైన హిందువులు అండ్ ముస్లింలను సూచిస్తుంది. తరువాత శాంతిని సూచించడానికి తెలుపు రంగును జోడించారు. భారత స్వాతంత్ర్యానికి ముందు జూలై 22, 1947న రాజ్యాంగ సభ తుది సంస్కరణను ఆమోదించడంతో డిజైన్ కాలక్రమేణా అనేక మార్పులకు గురైంది. జెండా యొక్క చివరి వర్షన్ లో 3 సమాంతర చారలు ఉన్నాయి, కుంకుమ, తెలుపు అండ్ ఆకుపచ్చ. మధ్యలో 24 చువ్వలతో నేవీ బ్లూ అశోక చక్రం కూడా ఉంది. పింగళి వెంకయ్య భారతీయ సృష్టికర్తగా గౌరవించబడ్డాడు. ఆ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.